ఈ రోజు వీడియోలో చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు కారణం ఎవరో తెలుసుకుందాం. వెల్కమ్ టు విప్లవ యూట్యూబ్ ఛానల్. ఆర్సీబీ దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఐపీఎల్లో కప్పు కొట్టింది. కానీ గెలిచామనే ఆనందం మాత్రం ఒక్కరోజు కూడా లేదు. ఆర్సీబీ గెలుపుని సెలబ్రేట్ చేయడానికి జూన్ 4న సాయంత్రం 5 గంటలకు బెంగళూరులోని విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఒక విక్టరీ పరేడ్ని నిర్వహిస్తున్నామని ఆర్సీబీ మేనేజ్మెంట్ తమ అఫీషియల్ ఇన్స్టా పేజ్లో అనౌన్స్ చేశారు. యాక్చువల్గా అయితే ముందుగా దీనికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. బెంగళూరు లాంటి ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ఏరియాలో ఇలాంటి ఈవెంట్ను కండక్ట్ చేస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పారు. కానీ విదేశీ క్రికెటర్స్ ఎక్కడ వాళ్ళ దేశాలకు తిరిగి వెళ్లిపోతారోనని ఈవెంట్ను తొందరగా కండక్ట్ చేయాలని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అండ్ ఆర్సీబీ మేనేజ్మెంట్ రెండు కర్ణాటక గవర్నమెంట్ కు రిక్వెస్ట్ పెట్టాయి. తమ రాష్ట్రానికి కప్పు తీసుకొచ్చిన టీంకు సన్మానం చేస్తే తమకు కూడా ప్రజల్లో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కర్ణాటక గవర్నమెంట్ ముందు వెనక ఆలోచించకుండా పర్మిషన్ ఇచ్చేసింది. పర్మిషన్ అయితే ఇచ్చింది, కానీ క్రౌడ్ ని మేనేజ్ చేయడానికి సరైన ఏర్పాట్లు మాత్రం కర్ణాటక గవర్నమెంట్ చేయలేదు. ఎప్పుడైతే ఆర్సీబీ మేనేజ్మెంట్ నుంచి విక్టరీ పరేడ్ అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పుడే చిన్నస్వామి స్టేడియం దగ్గరికి జనాలు మెల్లగా రావడం మొదలు పెట్టారు. ఆర్సీబీ లాంటి ఒక భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉన్న టీం 17 సంవత్సరాల తర్వాత ఐపీఎల్లో కప్పు కొడితే అసలు ఆ ఈవెంట్కి ఎంతమంది వస్తారో కూడా ఊహించలేం. అలాంటప్పుడు ఆ ఈవెంట్ని ఒక 4 రోజుల తర్వాత పెడితే బాగుండేది. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ గెలిచామనే ఉత్సాహంలో ఉంటారు. ఆ దూకుడులో అసలు వాళ్ళేం చేస్తారో వాళ్ళకే తెలీదు. అలాంటప్పుడు ఈవెంట్ని కాస్త లేట్గా పెడితే ఆ దూకుడు తగ్గి క్రౌడ్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. 500 మంది వచ్చే ఈవెంట్కు 200 మందే వస్తారు. దీంతో క్రౌడ్ని కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. ఇవేవి పట్టించుకోకుండా కర్ణాటక గవర్నమెంట్ మాత్రం పర్మిషన్ ఇచ్చేసింది. ఈవెంట్ సాయంత్రం 5 గంటలకైతే జనాలు మాత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి చిన్నస్వామి స్టేడియం దగ్గరికి రావడం మొదలు పెట్టారు. చిన్నస్వామి స్టేడియం సీటింగ్ కెపాసిటీ 35,000. ఆర్సీబీ మేనేజ్మెంట్ ముందే చెప్పింది పాసెస్ ఉన్న వాళ్ళని మాత్రమే స్టేడియం లోపలికి అలౌ చేస్తాము అని. కానీ జనం మాత్రం వస్తూనే ఉన్నారు. ఇలా దాదాపు 3 లక్షల మంది జనం స్టేడియం దగ్గరికి వచ్చేశారు. ఇంత జనాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ మోహరించిన పోలీస్ ఫోర్స్ కేవలం 5,000 మంది. ఇంకెలా కంట్రోల్ చేస్తారు చెప్పండి. ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుందని తెలియగానే స్టేడియం గేట్స్ క్లోజ్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా అందరూ తోసుకుని గేట్ల వైపుకు దూసుకొచ్చేశారు. జనాన్ని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు లాఠీ చార్జ్ మొదలు పెట్టారు. ఇంకా జనాలంతా ఒకరినొకరు తోసుకుంటూ ఎలా పడితే అలా పరిగెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఒక పానీపూరి వ్యాపారి కొడుకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెంటల్ కాలేజ్లో చదువుతున్న ఒక విద్యార్థి, జాబ్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక నిరుద్యోగి, 10th పాస్ అయిన ఒక పిల్లాడు, రీసెంట్ గా మ్యారేజ్ అయిన ఒక అమ్మాయి, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ అసలు వాళ్ళ జీవితానికి ఏమాత్రం ఉపయోగపడని ఒక విక్టరీ పరేడ్ వల్ల చనిపోయారు. చనిపోయిన ప్రతి ఫ్యామిలీకి ఆర్సీబీ ఫ్రాంచైజ్ 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇది వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుందేమో కానీ చనిపోయిన వ్యక్తిని మాత్రం తీసుకురాలేదు కదా. ఈ తొక్కిసలాటకు సంబంధించి ఆర్సీబీ మేనేజ్మెంట్ మీద, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మీద, ఈవెంట్ ను నిర్వహించిన కంపెనీ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కర్ణాటక హైకోర్టు ఈ తొక్కిసలాట పట్ల ప్రభుత్వం పైన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వెంటనే విచారణ చేపట్టి వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ స్టాంపేడ్ జరగడానికి కారణాలేంటో చూద్దాం. ఫస్ట్ రీజన్ ఆర్సీబీ మేనేజ్మెంట్. ప్లేయర్స్ అందరూ వాళ్ళ దేశానికి వెళ్లిపోతారని ఈవెంట్ ను తొందరగా పెట్టేయడం ఆర్సీబీ మేనేజ్మెంట్ చేసిన తప్పు. దీంతో పాటు విక్టరీ పరేడ్ ఉన్నప్పుడు అనౌన్స్ చేసిన ఆర్సీబీ మేనేజ్మెంట్ పరేడ్ క్యాన్సిల్ అయిన తర్వాత మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో దీని వల్లే పరేడ్ ఉంది అనుకుని చాలా మంది గ్యాదర్ అయ్యారు. సెకండ్ రీజన్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్. ఈవెంట్ ను కండక్ట్ చేస్తే ఇబ్బందులు వస్తాయని పోలీసులు చెప్పినా వినకుండా ఈవెంట్ పెట్టడం కోసం కర్ణాటక గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఈవెంట్ ను కండక్ట్ చేశారు. థర్డ్ రీజన్ కర్ణాటక గవర్నమెంట్. ఈవెంట్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఈవెంట్ కి వచ్చే క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి మాత్రం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా, ఏమాత్రం ప్రీ ప్లానింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ ను కేవలం 5,000 మంది పోలీస్ ఫోర్స్ పెట్టి ఎలా పూర్తి చేద్దామనుకున్నారో మరి. స్టాంపేడ్ జరిగిన తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు మాట్లాడుతూ ఇంతమంది గ్యాదర్ అవుతారని మేము అంచనా వేయలేదు అన్నారు. డెఫినెట్ గా అంచనా వేసి దానికి తగిన ఏర్పాట్లు చేసి ఉంటే ఇంత పెద్ద దారుణం జరిగి ఉండేది కాదు. ఇకపోతే కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే
శివకుమార్ గారు మాట్లాడుతూ ఈవెంట్ ను పోస్ట్ పోన్ చేయండి అంటే లేదు, ఈవెంట్ ని షార్టింగ్ చేస్తున్నాం, తొందరగా పూర్తి చేస్తామంటున్నారు. ఒక పక్క బయట అంతగా తొక్కిసలాట జరిగి జనాలు చనిపోతుంటే ఈవెంట్ ని రద్దు చేసి క్రౌడ్ ని క్లియర్ చేయడం మానేసి షార్టింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక లాస్ట్ అండ్ మెయిన్ రీజన్ జనం. క్రికెట్ ని చూసామా, సంతోషించామా, సినిమాకు వెళ్ళామా, ఎంజాయ్ చేసామా అని కాకుండా అనవసరమైన ఆర్భాటాలకు వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఏ క్రికెటర్ కప్పు కొట్టినా, ఏ హీరో సినిమా హిట్ అయినా నీకు పర్సనల్ గా వచ్చే లాభం ఏమీ లేదు. అలాగని ఎంజాయ్ చేయొద్దు అని నేను చెప్పడం లేదు. ఆ ఆనందం విషాదాన్ని మిగల్చకుండా జాగ్రత్త పడమని చెప్పడమే నా ఉద్దేశం. ఇలాంటి ఈవెంట్స్ కు లేడీస్ ని, చిన్నపిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఈ ఇన్సిడెంట్ చూసి జనాలు ఇప్పటికైనా మారతారని ఆశిస్తున్నా. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోను చూస్తుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.